ఇది మీరు నమ్ముతారా? మనం తాగే నీటికి కూడా చెవులుంటాయంట. ఇది వినగానే నాకు ఒక సామెత గుర్తొచ్చింది, గోడకు కూడా చెవులుంటాయి జాగ్రత్త అని. ఎస్, వాటర్ కూడా చెవులుంటాయి. డాక్టర్ మొసారో ఎమోటో దీన్ని ప్రూవ్ చేశారు. అతను 3 గ్లాసెస్ లో ఈక్వల్ గా శనగపప్పును తీసుకుని అండ్ ఈక్వల్ గా వాటర్ కూడా వేస్తారు. ఆ తర్వాత రోజు ఆ 3 గ్లాసెస్ దగ్గరికి వెళ్లి మొదటి గ్లాస్ కి థ్యాంక్ యూ అని, సెకండ్ గ్లాస్ కి బాస్టర్డ్ ఈడియట్ అని చెప్పి మూడో గ్లాస్ ని ఏమనకుండా వచ్చేస్తాడు. ఇలా కంటిన్యూస్ గా 25 డేస్ చేస్తారు. తరువాత తను చెక్ చేయడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ గ్లాస్ లో ఉన్న శనగపప్పు చాలా ఫ్రెష్ గా అండ్ అరోమాటిక్ గా కనిపించింది. సెకండ్ గ్లాస్ లో ఉన్న శనగపప్పు చాలా బ్లాక్ గా కనిపించింది. అండ్ థర్డ్ గ్లాస్ లో ఉన్న శనగపప్పు దీన్ని అసలు పట్టించుకోనే లేదు. ఇది కంప్లీట్ గా కుళ్ళిపోయింది. సో సైంటిస్ట్ ఏం చెప్తున్నాడంటే, పాజిటివ్ వర్డ్స్ కి వాటర్ మాలిక్యూల్స్ ఎలా రియాక్ట్ అవుతున్నాయి అండ్ నెగిటివ్ వర్డ్స్ కి వాటర్ మాలిక్యూల్స్ ఎలా రియాక్ట్ అవుతున్నాయి. మన బ్రెయిన్ లో 75% వాటర్ నిండి ఉంటుందంట. అందుకే మన పూర్వీకులు ఎప్పుడు మంచిగా మాట్లాడు, చెడు మాట్లాడద్దు అని చెప్పేవారు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా పాజిటివ్ గా మాట్లాడితే ఆ ఇంపాక్ట్ మీ మీద చూపిస్తుంది. మీరు నెగిటివ్ గా మాట్లాడినా ఆ ఇంపాక్ట్ మీ మీద చూపిస్తుంది. మీరు ఎప్పుడు పాజిటివ్ గా మాట్లాడడానికి ట్రై చేయండి.